త్వరలో రేపు సాయంత్రం ఖచ్చితమైన డేట్ ప్రకటిస్తాం. సార్ నిన్న మోదీ ట్వీట్ చేశారు, సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయింది, ప్రత్యామ్నాయం బీజేపీని అని మోదీ ట్వీట్ చేశారు. 400 ఆ రోజు మన్మోహన్ సింగ్ 400 గ్యాస్ సిలిండర్ ఇస్తే దాన్ని 1200 పెంచిన మోడీ ఈ మాట మాట్లాడేది. 400 ఉండే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 400 సిలిండర్ 1200 చేసింది. చాలక ఇవాళ కాంగ్రెస్ ఇవాళ మేము తెలంగాణలో వాళ్ళ 18-20 రాష్ట్రాలు వాళ్ళ 22 రాష్ట్రాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఎక్కడన్నా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్న వాళ్ళు ఎన్న ఫెయిల్ అయింది. 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చి 700 సబ్సిడీ ఇస్తున్నాం. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు ఒక పేదవాడిని మిగిలిస్తున్నాం. ఇలా ఆర్టీసీలలో నెలకు 350 కోట్ల రూపాయలు ఆర్టీసీ భరిస్తూ మహిళలకు ఉచితంగా 115 కోట్ల మంది ఈ 11 నెలల్లో ఉచితంగా బస్సులలో ప్రయాణం చేయడం మహిళలు. ఇలాంటి కార్యక్రమాలు మోడీ గారు వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రులు ఉన్న దగ్గర ఎక్కడైనా పెట్టిందా? 18,000 కోట్ల రుణమాఫీ చేసి మిగిలిన 30వ తారీఖు చేయబోతున్నాం. ఇంకా చేయబోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అసలు గ్యాస్ సిలిండర్ ఒక్కటి చాలు మోడీ గారికి సమాధానం. నువ్వు 1200 ఎందుకు ఇస్తలేవు? మీ రాష్ట్రాలలో యూపీలో నీ సొంత రాష్ట్రం గుజరాత్ లో 1300 సూచిస్తున్న గ్యాస్ సిలిండర్ కు తెలంగాణలో అక్కా చెల్లెళ్ళు ఇవ్వాలా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నావు. నిన్న మోడీ గారు చెప్పిన దానికి నా ప్రశ్నకు మోదీ గారు సమాధానం చెప్పాలని ఆయనని బీజేపీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నా. ఇన్ని రాష్ట్రాలుంటే మీరు 500కి ఎందుకు ఇస్తలేరు సిలిండర్? ఇదొక్కటి చాలు కదా. కాంగ్రెస్ పార్టీ 11 నెలలు అన్ని అద్భుతాలు ఏమన్నా. ఒకవైపు కేసీఆర్ గారు మొత్తం దీన్ని ఈ తెలంగాణ రాష్ట్ర అప్పులపాలు చేసి మొత్తం కుక్కలు చెప్పిన విస్తరలాగా చేసి ఈ రాష్ట్రాన్ని ఎక్కడ చూసినా అప్పులే. ఆర్ఎండ్బి శాఖలో పొద్దున చేస్తే నా దగ్గరికి వస్తారు కాంట్రాక్టర్లు. 4 ఏళ్ల కింద చేసిన సార్ బిల్లులు కావాలని. ఇరిగేషన్ లో బకాయిలే, ఇళ్లలో బకాయిలే. ఒక్క ఇల్లు కట్టకుండా 7 లక్షల కోట్లు అప్పు చేసి ఆయన ఫామ్ హౌస్ లో పండుకుంటాడు. మోడీ గారు విదేశాలలో తిరుగుకుంటూ గ్యాస్ సిలిండర్ నెలకు 100 రూపాయలు పెంచుతారు. డీజిల్ రేటు పెట్రోల్ రేటు ఇష్టమైనట్టు పెంచుకుంటారు. దాన్ని మేము భరిస్తూ ఈ రోజు మీ సబ్సిడీ ఇస్తుంటే మా మీద కామెంట్ చేయడం, మోడీ విమర్శలు తీవ్రంగా ఖండిస్తున్నాం. పిలవడం జరిగింది. అది కూడా త్వరలో పనులు ప్రారంభమయ్యాయి. కేటీఆర్ హరీష్ రావు గురుకుల పాఠశాల బాట పడుతున్నారు, నాణ్యమైన భోజనం అందించలేకపోతే. కేటీఆర్ హరీష్ రావు గురించి మాట్లాడితే వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఓరో చెప్తే ఆయన మాట్లాడితే మీకు సమాధానం ఇవ్వచ్చు. వాళ్ళిద్దరి గురించి నేను మాట్లాడిస్తే వాళ్ళు నా స్థాయి కాదు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కొడుకు చేయబట్టి వచ్చిండు. నేను కిందికెళ్లి గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు కుటుంబంలో వచ్చి నాయకుడినైనా అల్లుడు కొడుకు సమాధానం చెప్పే అవసరం ఏంది? ఆ మునగాడు ఆ ఫామ్ హౌస్ లో పండుకుండగా బంగారు తెలంగాణ చేస్తాని 7 లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ గురుకులాలకు పోదామంటే నేను కూడా ఆయన ఎమ్మడి గురుకులానికి వస్తా. ఈ పిల్లగాళ్ళని ఎమ్మడి మేము మాట్లాడడం, వాళ్ళ దాని మీద మేము కామెంట్ చేయని. నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించడం జరిగింది. నియోజకవర్గంలో అభివృద్ది పనులపై అధికారులు జిల్లా కలెక్టర్ తో కలిసి కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తుండటంతో పట్టణంలో 110 కోట్లతో అభివృద్ది పనులు, అదేవిధంగా మెడికల్ కాలేజీ, ఆ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును కూడా ప్రారంభించుకుంటున్నామని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రధానమంత్రి మోదీ చేసినటువంటి ట్వీట్ ను కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించడం జరిగింది. సంవత్సర కాలంలోనే ఆ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండే ప్రత్యామ్నాయం బీజేపీనే అని కూడా మోదీ చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించడం జరిగింది. 500 రూపాయలకే మేము గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, మీరు 1200కి ఇస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్ మేము 500 రూపాయలకే అందిస్తున్నాం. అది ఒక్కటి చాలదా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందో చెప్పడానికని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.